నిజమైన సమస్యలు ఏం లేవు ఇక్కడ. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో మొదట్లో అనుకున్నది 2, 3 ఏదో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్కి 13 వరకు వచ్చే అవకాశం ఉంటుందని. అవును, మనకి 26 ఉన్నాయి కదా, 25 పార్లమెంట్ సీట్లు, కాబట్టి 13 వస్తాయి. 50% కాబట్టి ఇంకా లెక్క చూసుకుంటే అలా అనుకుంటే అన్ని రాష్ట్రాలకి సమానమే 50. ఇప్పుడు ఇందులో మళ్ళీ సౌత్ కి అన్యాయం జరిగిందనో నార్త్ కి బెనిఫిట్ జరిగిందని అనుకోవడానికి ఏం లేదు. వీళ్ళు అంటున్నారు కానీ వీళ్ళు తీసుకొచ్చిన ప్రాతిపదిక అతి పెద్ద రాంగ్. రేపు పొద్దున బీజేపీ నార్త్ ఇండియాలో దీని ప్రచారంలోకి తీసుకెళ్తే రేవంత్ది పరువు పోద్ది. ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, ఏంటి ప్రాతిపదిక మనకి జనాభా లెక్కన ప్రాతిపదిక వద్దంటివి, మరి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే వాళ్ళు చెప్పారు ఇదిగో ఇట్లాగయ్యా 50% అని. అది కాదు అన్నారు. మరి ఏం కావాలయ్యా అంటే జిఎస్టిపి ఆధారంగా, జిఎస్డిపి ఆధారంగా పెట్టేట్టయితే ఈశాన్య రాష్ట్రాలు సంకనాగిపోతాయి, అసలు ఒక్క సీటు ఉండకూడదు. అంతే కదా. కాశ్మీర్ లో ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు 300 తీసిపడేయాలి, దక్షిణాదిలో మాత్రమే సీట్లు పెరుగుతాయి. ఇలాంటి ఎరితనం ఎవడన్నా పెడతాడంటే డబ్బున్నోడిదే బలం ఉన్నోడిదే రాజ్యం అని రెట్టు అవుతుంది అనమాట. అంటే మళ్ళీ రాచరిక పోకడల్లో ఆ రోజుల్లో బాగా డబ్బులు ఉన్నటువంటి ఖాన్లు వచ్చి మన దేశాన్ని పరిపాలించారు కదా, అట్లాంటి వ్యవస్థను తెస్తారనమాట వీళ్ళు. అంటే ధనవంతుడైన చక్రవర్తి కింద బానిసల కింద చేస్తారనమాట వీళ్ళు. రేవంత్ తెచ్చిన ప్రతిపాదన ఎట్టుందంటే మళ్ళీ చక్రవర్తుల కాలం తెస్తున్నాడు. ధనం ఉన్నటువంటి వాడు రాజు, బలం ఉన్నటువంటి వాడు రాజు. అట్లాగా నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నా రాష్ట్రానికి నా డబ్బులు చూసి నాకు ఇయ్యి అంటున్నాడు. డబ్బులు చూసి ఎవడన్నా